ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ చివరి దశకు చేరుకుంది. నేడు రెస్క్యూ పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఉన్న నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చేరుకొని పరిస్థితిని సమీక్షించనున్నారు. వనపర్తి బహిరంగ సభ తర్వాత హెలికాప్టర్లో నేరుగా ఆయన దోమలపెంటకు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకోనున్నారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో టన్నెల్ వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక టన్నెల్ ఘటనపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. టన్నెల్ ఆపరేషన్లో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఘటనా స్థలాన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ బృందాలు పరిశీలించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు టన్నెల్కు రాకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రావడం ఆసక్తిని రేపుతోంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిన పైకప్పు కింద ఇంజనీర్లు, కార్మికులు సహా 8 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ లాంటి 18 సంస్థలు, 703 మంది సహాయక సిబ్బంది 3 షిఫ్ట్ల వారీగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి శిథిలాల కింద వారు 4 ఉన్నట్లు సమాచారం. మరో 4 టన్నెల్ బోరింగ్ మెషిన్ కింద చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 450 అడుగుల పొడవైన టీబీఎంను కత్తిరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేడు 4 బయటకు తీసే అవకాశం ఉంది.